హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన 2 ఎల్పీజీ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతించింది. దీంతో భారత్ జెండాలున్న 2 ఇంధన నౌకలు శనివారం నాడు హార్ముజ్ జలసంధిని దాటి ఇండియాకు పయనమయ్యాయి. 2-3 గంటల్లోనే హార్ముజ్ మీదుగా భారత ఇంధన నౌకలకు అనుమతి లభించినట్లు భారత్లోని ఇరాన్ రాయబారి చెప్పిన కొద్ది గంటలకే శివాలిక్, నందాదేవి నౌకలకు ఇరాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇరాన్ ఆ ప్రాంతంలోని ఇతర దేశాల సహకారంతో అత్యంత జాగ్రత్తగా జరిపిన ఆపరేషన్ ఇదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా కొద్ది రోజులుగా భారత్, ఇరాన్ నాయకత్వం మధ్య పలు రౌండ్ల చర్చల అనంతరం 2 నౌకలకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతి లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే హార్ముజ్ జలసంధిలో 28 భారతీయ జెండాలతో ఉన్న నౌకలు చిక్కుకుపోవడంతో వాటిని సురక్షితంగా జలసంధి దాటించేందుకు భారత్ కొద్ది రోజులుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల 4 రౌండ్లు చర్చలు జరిపారు. ఫిబ్రవరి 28, మార్చి 5, 10, 12 తేదీల్లో సయ్యద్ అబ్బాస్తో జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో ఈ నెల 12న ఫోన్లో సంభాషించారు. ఈ క్రమంలోనే భారత నౌకలను హార్ముజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతించినట్లు తెలుస్తోంది. కాగా భారత్కు బయలుదేరిన శివాలిక్ సుమారు 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ లోడ్తో ఉండగా నందాదేవి నౌకలోనూ పెద్ద మొత్తంలో గ్యాస్ లోడ్ ఉంది. ఒమన్ నుంచి ఆఫ్రికాకు గ్యాసోలిన్తో వెళ్తున్న మన భారత నౌక జాగు ప్రకాష్ సైతం హార్ముజ్ జలసంధిని దాటేందుకు సిద్ధంగా ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలోని మర్చెంట్, హార్బర్, ఆఫ్షోర్ నౌకల్లో సుమారు 23,000 మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో 5వ వంతు ప్రయాణించే హార్ముజ్ జలసంధి ప్రస్తుతం యుద్ధం వల్ల స్తంభించిపోయింది. భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో 90% ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పటికే దేశంలోని అనేక రెస్టారెంట్లు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని ఇంధన సరఫరాను పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.